లాస్ట్ క్లాస్లో కాన్సెప్ట్ నెంబర్ 7, 8, 9, 10 డిస్కస్ చేసుకున్నాం. 9, 10 అండ్ 11 ఆల్సో. ఏంటి కాన్సెప్ట్లు అవి చూడండి. General aspects of an auditing, accounting policies మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అంటే ఏంటి ఆడుకున్నాం. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి ఏం చెప్తుందండి? 128 సెక్షన్ 128 చెప్తుంది. ఫినాన్స్ స్టేట్మెంట్స్ నుంచి 129 auditor's duty to report. Okay, duty ఒపీనియన్ ఇవ్వాలి, ట్రూ అండ్ ఫెయిర్గా ఉందా లేదా అని. ఆ ఒపీనియన్ని ఎవరికి ఇవ్వాలి? షేర్ హోల్డర్స్కి. సెక్షన్ 140 సబ్సెక్షన్ 2. ఓకే, SC 700 ఫార్మింగ్ అండ్ ఒపీనియన్. మెటీరియాలిటీ అంటే ఏంటండి? సిగ్నిఫికెంట్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఇన్ కేస్ మెటీరియాలిటీ మిస్టేట్మెంట్ అనేది మెటీరియల్ అయితే మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. మెటీరియల్ అయితే మన ఒపీనియన్ డెసిషన్ తీసుకుంటాం. ఓకేనా అండి? బిహేవియరల్ సైన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. టైప్స్ ఆఫ్ ఆడిట్ ఇవన్నీ మీకు అవసరం లేదండి. ఓకేనా? కాకపోతే మీకు డిఫరెన్సెస్ బిట్వీన్ స్టాట్యూటరీ ఆడిట్ అండ్ నాన్ స్టాట్యూటరీ ఆడిట్, అంటే మీన్ వాలంటరీ ఆడిట్. ఓకేనా? స్టాట్యూటరీ ఆడిట్ అండ్ గవర్నమెంట్ ఆడిట్ డిఫరెన్సెస్. వీటన్నిటికీ ఎవరంటే రెస్పాన్సిబుల్? కాక్. ఓకే, ఏం అవసరం లేదు. నౌ కాన్సెప్ట్ నెంబర్ 12, ఆడిట్ ప్రొసీజర్స్. మన ఆడిట్ ప్రొసీజర్స్ కంటే బిఫోర్ ఏమో ఆడుకున్నామండి? ఆడిట్ స్ట్రాటజీ అనేది ఓవరాల్ ఎంటిటీ కోసం, ఓవరాల్ ఎంటిటీ బేస్ చేసుకొని మనం ఆడిట్ స్ట్రాటజీని ప్లాన్ చేసుకుందాం. ఓకే, దీంట్లో నుంచి సబ్ పార్ట్స్కి ఏమొస్తుందండి? ఆడిట్ ప్లాన్, ఆడిట్ ప్రొసీజర్స్, ఆడిట్ ప్లాన్ చేసుకుంటామండి. దీంట్లో నుంచి అంటే పర్టికులర్ సెగ్మెంట్ కోసం ఒక ప్లాన్ చేసుకుంటాం. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఆడిట్ ప్రొసీజర్స్ని అప్లై చేస్తాం. ఆడిట్ ప్రొసీజర్స్లో ఏముంటాయి? ఆడిట్ టెక్నిక్స్, ఆడిట్ మెథడ్స్. ఓకేనా అండి? ఆడిట్ ప్లాన్ కంటే బిఫోర్ ఏముంటుంది? ఆడిట్ స్ట్రాటజీ, ఓవరాల్ ఎంటిటీ కోసం. ఓకేనా అండి? ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీలో నుంచి ఏమొస్తుంది మనకి? ఆడిట్ స్ట్రాటజీలో నుంచి ఆడిట్ ప్లానింగ్. ఓకేనా? సెగ్మెంటల్ వైజ్. అండ్ దాని తర్వాత ఆడిట్ ప్లాన్లో ఏం చేస్తామండి? ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేస్తాం. ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసి ఏం చేస్తామండి? ఆడిట్ ఎవిడెన్స్ మనం గ్యాదర్ చేస్తాం. ఓకే, ఆడిట్ స్ట్రాటజీలో నుంచి ఆడిట్ ప్లాన్ చేస్తాం. ఆడిట్ ప్లాన్లో ఏం చేస్తామండి? ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేస్తాం. ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసి మనం ఏం చేస్తామండి? ఆడిట్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేస్తాం. ఆడిట్ ప్రొసీజర్స్లో ఏముంటుంది? ఆడిటింగ్ టెక్నిక్స్ అండ్ ఆడిట్ టెక్నిక్స్లో ఆడిటింగ్ మెథడ్స్. ఓకేనా అండి? ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ ఆడిటింగ్
ప్రొసీజర్స్, ఆడిటింగ్ ప్రొసీజర్స్లో ఆడిటింగ్ టెక్నిక్స్లో ఆడిటింగ్ మెథడ్స్, సబార్డినేషన్ హైరారిటీ లాగా. ఆడిట్ ఎవిడెన్స్తో మనం ఏం చేస్తాం, కంక్లూజన్స్ని డ్రా చేసుకుంటాం. ఆ కంక్లూజన్స్ని ఏం చేస్తాం, ఒపీనియన్గా ఫామ్ చేసుకుంటాం. ఓకేనా అండి. ఆ ఒపీనియన్ ఏం చేస్తామండి, రిపోర్ట్ ఫార్మాట్లో మనం సబ్మిట్ చేస్తాం షేర్ హోల్డర్స్కి. ఓకే. ఆడిట్ ప్రొసీజర్స్, యాక్చువల్లీ ఆడిట్ ప్రొసీజర్స్లో 2 టైప్స్ ఉంటాయండి. ఇది జనరల్గా మాట్లాడుకుంటాం. ఏంటి అంటే RAP అంటే రిస్క్ అసెస్మెంట్ ఇన్ ఆడిట్ ప్లానింగ్. మనం ప్లాన్ చేస్తున్నప్పుడు ఆడిట్ ప్రొసీజర్ అంటే ఆడిట్ ప్లానింగ్ కూడా ఏమవుతుందండి, ఒక ప్రొసీజర్లో ఒక టైప్. ఓకేనా అండి. సో RAP అంటే ఏంటి అంటే అండి, రిస్క్ అసెస్మెంట్ ఇన్ ఆడిట్ ప్లానింగ్. ఓకేనా అండి. రిస్క్ అసెస్మెంట్ ఇన్ ఆడిట్ ప్లానింగ్ అండ్ అదర్ ఆడిట్ ప్రొసీజర్స్. ఓకేనా అండి. ప్లాన్ చేస్తున్నప్పుడు రిస్క్ అసెస్మెంట్ చేయడం. ఓకే. అండ్ అదర్ ఆడిట్ ప్రొసీజర్స్. మనం సబ్జెక్టివ్గా మాట్లాడుకునేటప్పుడు ఆడిట్ ప్రొసీజర్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తారండి. ఒకటి కంప్లైన్స్ ప్రొసీజర్స్, రెండోది సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్. ఓకే. జనరల్గా మాట్లాడుకుంటే కంప్లైన్స్ ప్రొసీజర్స్ అంటే ఏంటండి, సమ్ ప్రొసీజర్ వీ హ్యావ్ టు కంప్లై విత్. ఖచ్చితంగా మనల్ని కంపెల్ చేస్తుంది, ఇది ఖచ్చితంగా మీరు ప్రొసీడ్ అవ్వాల్సిందే, ఇలా మీరు ఫాలో అవ్వాల్సిందే. ఓకే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ పాలసీస్, ప్రొసీజర్స్, ఎంటిటీ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. అవే వాటిని ఏమనుకుంటామండి మనం, ఇంటర్నల్ కంట్రోల్స్ అని అంటాం. మీరు ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే కేవలం సీసీ కెమెరాలు, లేకపోతే బయట వాచ్మెన్ పెట్టాం, లేకపోతే ఈ మాత్రమే కాదండి. ఓకే. అండ్ ఇంటర్నల్ కంట్రోల్ ఇంకా చాప్టర్ రాలేదు, బట్ మీకు చెప్తున్నాను, అంటే కంప్లైన్స్ ప్రొసీజర్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ ఇంటర్నల్ కంట్రోల్స్లోనే మనకి ఇంటర్నల్ కంట్రోల్స్ హ్యావ్ మేజర్లీ 3 ఆబ్జెక్టివ్స్ అండి. ఇంటర్నల్ కంట్రోల్స్ హ్యావ్ 3 ఆబ్జెక్టివ్స్. ఓకే. ఇంటర్నల్ కంట్రోల్స్ 3 ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉంటాయి? నెంబర్ 1, ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయా లేదా చెక్ చేస్తూ ఉండాలి. ఓకేనండి. దానికి యూజ్ అవ్వాలి ఆబ్జెక్టివ్. అండ్ రిపోర్టింగ్ ఇవ్వాలి, ప్రతిదీ రిపోర్ట్ ఫామ్ మనకు ఉండాలి, అది ఇంటర్నల్ కంట్రోల్. ఓకేనండి. ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనీథింగ్. అండ్ థర్డ్ వన్, కంప్లైన్స్ కంట్రోల్. ఓకేనా అండి. థర్డ్ వన్ ఈజ్ కంప్లైన్స్. ఈ కంప్లైన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ ఇంటర్నల్ కంట్రోల్ మనం బిల్ చేస్తున్నాం. ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే ఏంటంటే ఒక ఇంటర్నల్ కంట్రోల్ కాదు. ఇంటర్నల్ కంట్రోల్ మీన్స్ సెట్ ఆఫ్ కంట్రోల్స్ డిజైన్, ఇంప్లిమెంటెడ్ అండ్ మెయింటైన్డ్ బై మేనేజ్మెంట్. దట్ ఈస్ ఇంటర్నల్ కంట్రోల్. ఓకే, రైట్. సో ఆ ఇంటర్నల్ కంట్రోల్ మనం బిల్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంటర్నల్ కంట్రోల్స్ అన్ని కంపెనీ అకౌంటింగ్ పాలసీస్తోనే, కంపెనీ అకౌంటింగ్ ప్రొసీజర్స్లోనే ఉందా, అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతుందా లేదా, ఈ బౌండరీస్లోనే మనం ఏం చేస్తాం, యాక్చువల్లీ అడ్హరెన్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు ఇంటర్నల్ కంట్రోల్స్ మనం అటాచ్ చేస్తామండి. ఓకే, అర్థమవుతుందా? సో మనం ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఒకటి కంప్లైన్స్ ప్రొసీజర్స్, ఇంకొకటి సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్. ఓకేనా అండి? కంప్లైన్స్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? ఇంటర్నల్ కంట్రోల్స్, టెస్ట్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ సరిగా వర్కౌట్, ఇంటర్నల్ కంట్రోల్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా, టెస్ట్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఏంటి? కంప్లైన్స్ కంట్రోల్స్ అంటే. ఓకేనా అండి? కంప్లైన్స్ ప్రొసీజర్స్ అంటే. అండ్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అంటే ఏంటండి?
ఇది ఇంటర్నల్ కంట్రోల్. ఇంకా ఇంటర్నల్ కంట్రోల్ మిస్ అయితే యూజ్ టు టెస్ట్ ఇంటర్నల్ కంట్రోల్స్. ఇంటర్నల్ కంట్రోల్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం? బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అంటే ఏం లేదండి, కంప్లీట్గా ఉందా, అక్కరెన్స్ ఎలా ఉంది, అసర్షన్స్ ఎలా ఉన్నాయి, అసర్షన్స్ ఇన్ ట్రాన్సాక్షన్ లెవెల్, అసర్షన్స్ ఇన్ ఏంటండి బ్యాలెన్స్ షీట్, ఫినాన్స్ స్టేట్మెంట్స్ లెవెల్. ఓకేనా అండి? ఆ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా, కంప్లీట్గా ఉన్నాయా, యాక్యురేట్గా ఉన్నాయా, ఓకేనా అండి, టైమ్లీ బేసిస్లో ఉన్నాయా, రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ ఓకేనా అండి, ఇవన్నీ అసర్షన్స్. ఓకే. సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ టూ పార్ట్స్ డివైడ్ అయిందండి, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ అనలిటికల్ ప్రొసీజర్స్. అనలిటికల్ ప్రొసీజర్స్ ఏంటి? ఎస్ఏ 520 చెప్తుంది. ఓకేనా? ఎస్ఏ 520 చెప్తుంది. ఓకేనండి. సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ ఎట్లాగా? టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే ఏంటండి? మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో చెప్పేది. ఏమేం చెప్తాయి బుక్స్ ఆఫ్ అకౌంట్స్? టెస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ టెస్ట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా అండి? ఇది బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ట్రాన్సాక్షన్ లెవెల్ అసర్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అండ్ ఫినాన్స్ స్టేట్మెంట్స్ లెవెల్స్, అసర్షన్స్ ఫినాన్స్ స్టేట్మెంట్ లెవెల్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఓకేనా? ఈ రెండు చెక్ చేస్తుంది. అండ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి చెప్పండి? అనలిటికల్ ప్రొసీజర్స్ Analytical procedures. Essay. Essay 520. ఏంటండి? Analytical. Essay 520 Analytical. Analytical procedures. Okay, Nani? What is analytical procedures? Evaluation of financial information through
analysis of financial analysis of plausible relationship between financial both financial and non-financial data. ఓకేనండి. ప్లాజిబుల్ రిలేషన్షిప్స్ అంటే ప్లాజిబుల్ రిలేషన్షిప్ అంటే రీజనబుల్. ఓకేనండి. రీజనబుల్ రిలేషన్షిప్. ఓకే. ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ త్రూ అనాలిసిస్ ఆఫ్ ప్లాజిబుల్ రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ డేటా. ఓకేనండి. ఎనలైటికల్ ప్రొసీజర్స్ అంటే వస్తుందండి, అక్కడ మళ్ళీ మాట్లాడుకుంటాం. ఓకే. చెప్తూనే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ మనం ఏం ఆడుకుంటున్నాం అంటే వీటిని కంప్లైన్స్ ప్రొసీజర్స్ ఏమని అంటామంటే అండి టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. కంప్లైన్స్ ప్రొసీజర్ని ఏమంటాం? టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. ఓకేనండి. TOC, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. To obtain sufficient and appropriate audit evidence with respective effectiveness of internal control system. ఎలా టెస్ట్ చేయాలి? ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయా లేదా అనే విషయం మీద మీరు ఏం చేయాలి? సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయాలి. ఓకేనా అండి. అండ్ అవి ఎలా ఉండాలి అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా ఉండాలని చెప్తుంది. ఇంటర్నల్ కంట్రోల్స్ అనేవి ఎలా ఉండాలి అంటే ఎగ్జిస్టెన్స్లో ఉండాలి. ఎగ్జిస్టెన్స్ ఎలా ఉండాలండి? ఇంటర్నల్ కంట్రోల్స్ అనేవి సూటబుల్గా ఉండాలి. నీ బిజినెస్ ఎలా ఉందో దానికి సూటబుల్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఉండాలండి. ఓకేనండి. డిజైన్ టు డిటెక్ట్ అండ్ ప్రివెంట్ అండ్ కరెక్ట్ ద ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. ఓకేనండి. అలా ఎగ్జిస్ట్ అయి ఉండాలి. అండ్ ఆపరేషన్ అంటే ప్రెసెంట్ వర్క్ అవుతూ ఉండాలి. ఓకేనండి. కంటిన్యూటీ అంటే ఏంటి? ఏదో కాసేపు వర్క్ అయితే సరిపోదు. త్రూ అవుట్ ద పీరియడ్ ఏమవ్వాలి? వర్క్ అవుతూ ఉండాలి. త్రూ అవుట్ ద పీరియడ్ ఉండాలి. ఓకేనండి. త్రూ అవుట్ ద పీరియడ్. ఓకేనండి. కంటిన్యూటీలో ఉండాలి, ఎగ్జిస్టెన్స్లో ఉండాలి, ఆపరేషన్లో ఉండాలి, అండ్ కంటిన్యూటీగా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఎన్నో కాన్సెప్ట్ అండి ఇది? కాన్సెప్ట్ నెంబర్ 12 కదా. కాన్సెప్ట్ నెంబర్ 14 మళ్ళీ మనకు ఆడిట్ ప్రొసీజర్స్ వస్తుంది. బట్ మీకు ఆడిట్ ప్రొసీజర్స్ అంటే ఏం ఆడుకున్నాం? ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటాం. ఆ స్ట్రాటజీలో పర్టికులర్ సెగ్మెంట్ మనం ఏం చేస్తాం? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆడిట్ ప్లాన్ మళ్ళీ సపరేట్గా చేసుకుంటాం. ఆ ఆడిట్ ప్లాన్లో మనం ఏం చేస్తామంటే ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేస్తాం. ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసి ఏం చేస్తామంటే ఆడిట్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేస్తాం దీనికోసం. సో ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం కోసం ఈ ఆడిట్ ప్రొసీజర్స్ మొత్తం 2 టైప్స్గా బిల్డ్ చేసుకుంటాం. ఒకటి టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్, అవి కంప్లైన్స్ ప్రొసీజర్స్, అండ్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్. సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ ఏంటి? మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ అయ్యాయి. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ అనలిటికల్ ప్రొసీజర్స్. ఓకేనా అండి. అదేంటో మళ్ళీ కాన్సెప్ట్ నెంబర్ 13లో మళ్ళీ 14లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా. ప్రజెంట్ కాన్సెప్ట్ నెంబర్ 13. ఓకేనా అండి. సర్ప్రైజ్ చెక్. సర్ప్రైజ్ చెక్ అనేది ఏంటండి? ఆడిట్ టెక్నిక్ ఇది. ఓకేనండి. ఇది ఒక ఆడిట్ టెక్నిక్. Audit technique. Okay. Surprise check. It means surprise visit by the auditor without any prior intimation. Surprise check లోనే ఉంది కదండి. ఓకేనా.
బై నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ సర్ప్రైజ్, రైట్? అంటే ఏంటి, వితౌట్ ఇంటిమేషన్ మనం ఏం చేయాలి, చెక్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ సర్ప్రైజ్ చెక్. ఓకేనా అండి? జనరల్లీ ఎక్కడెక్కడ సర్ప్రైజ్ చెక్ చేస్తామండి మనం? ఎక్కడైతే ఈ హైలీ వర్నరబుల్ ఏరియా ఉంటుందో, ఈజీ కన్వర్టెడ్ టు క్యాష్ అనుకోవచ్చు, లేకపోతే మనం ఆల్రెడీ ఆడుకున్నాం అసెట్స్ మిస్అప్రాప్రియేషన్ అయ్యే ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఏం చేస్తాం మనం, సర్ప్రైజ్ చెక్ చేసామంటే వాళ్ళు కొంచెం అలా జరగకుండా చూసుకుంటారు. ఓకే, ఎప్పుడు వస్తారో తెలియదు కదా, సో అలా చెక్ చేసి మనం దొరికిపోతాం అనే సెన్స్లో. ఓకేనా? సో దానికోసం మనం సర్ప్రైజ్ చెక్ అనే ఆల్ టెక్నిక్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కడెక్కడ యూజ్ చేస్తామండి? ఇప్పుడు స్టాక్ ఇన్వెంటరీ పోతుందంటే సో స్టాక్ని వెరిఫై చేస్తాం సర్ప్రైజ్ చెక్లో, లేకపోతే క్యాష్ని వెరిఫై చేస్తాం. అలాగే హైలీ వల్నరబుల్ ఏరియాస్. ఓకేనండి? జనరల్లీ ఇన్ సర్ప్రైజ్ చెక్ ఏరియాస్ ఆఫ్ వల్నరబుల్ ఆర్ కాన్సన్ట్రేటెడ్. ఎగ్జాంపుల్ ఏంటండి, క్యాష్, స్టాక్. ఓకేనా అండి? ఇంటర్నల్ కంట్రోల్ ప్రొసీజర్స్ ఎక్సెట్రా, ఇంటర్నల్ కంట్రోల్స్ అన్ని ఎలా జరుగుతున్నాయి. ఓకేనండి? దానికోసం సర్ప్రైజ్ చెక్. టైమింగ్ అండ్ ఏరియా ఎలా ఉంటుందండి? ఫ్రీక్వెంట్లీ. టైమింగ్ ఎలా ఉంటుంది? ఫ్రీక్వెంట్గా ఉంటుంది. బట్ ఎప్పుడు ఫ్రీక్వెన్సీ ఎప్పుడు మెయింటైన్ చేస్తాం? ఆ ఫ్రీక్వెన్సీ డిపెండ్స్ అపాన్ సర్కమ్స్టాన్సెస్. వాల్యూమ్లెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కువ సర్ప్రైజ్ చెక్స్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఎక్కువ వల్నరబుల్ ఏరియాస్ మనకు కనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, మనం ఎక్కువ సర్ప్రైజ్ చెక్స్ ఇవ్వాలి. ఓకేనండి? బట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఆడిట్ సర్ప్రైజ్ చెక్ అనేది ఎప్పుడు చేయాలి? మీ త్రూ అవుట్ ద ఆడిట్ అనేది 1 పీరియడ్ అనుకుంటే ఈ ఆడిట్ పీరియడ్లో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా చేయాలి. ఇలా మోర్ దెన్ 1 అనేది అది మీ ఆడిటింగ్ జడ్జిమెంట్ మీద బేస్ అయి ఉంటుంది, ప్రొఫెషనల్ జడ్జిమెంట్ మీద. ఓకేనా అండి? వెన్ సూటబుల్. ఎప్పుడు సూటబుల్ సర్ప్రైజ్ చెక్ అనేది? ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ ఆర్ వీక్. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ ఆర్ వీక్ ఆర్ ఫర్ లార్జ్ కంపెనీస్, వాల్యూమ్స్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి. ఓకేనా అండి? ఏరియాస్, ఏ ఏరియాస్లో మీరు సర్ప్రైజ్ చెక్ చేస్తారు అంటే డిపెండ్స్ అపాన్ సర్కమ్స్టాన్సెస్. మళ్ళీ వల్నరబుల్ ఏరియా ఎలా అనిపిస్తాయి అక్కడ, హైలీ మ్యానిపులేటెడ్ ఏరియా. ఓకేనా అండి? ఏంటవి ఎగ్జాంపుల్కి? క్యాష్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెంటరీస్, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ అండి. ఓకే, ఇన్ కేస్ సర్ప్రైజ్ చెక్లో వెళ్ళారండి, సర్ప్రైజ్ చెక్ చేసిన తర్వాత మీకేమైనా ఫ్రాడ్స్ కానీ లేకపోతే మిస్టేక్మెంట్స్ ఏమైనా కనిపించాయి, దాన్ని ఏం చేస్తారు మీరు? లేకపోతే నీతో మ్యాచ్ అవ్వలేదు, ఓకే, మీ ప్రిఫరెన్స్ జడ్జిమెంట్కి అక్కడ కనిపిస్తున్న ఫిగర్స్కి మీకు మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తారు మీరు? మేనేజ్మెంట్కి అడుగుతారు. మేనేజ్మెంట్ మీకు సాటిస్ఫైడ్ ఆన్సర్ వచ్చిందనుకోండి, ఓకే. సాటిస్ఫైడ్ ఆన్సర్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? మళ్ళీ మీరు దాన్ని రిపోర్ట్ చేస్తారు. ఓకేనా అండి? కమ్యూనికేషన్ మిస్టేక్మెంట్ ఐడెంటిఫైడ్ టు మేనేజ్మెంట్, యాక్షన్ టేకింగ్ బై ద మేనేజ్మెంట్ సాటిస్ఫాక్టరీ. ఎస్ అయితే ఓకే, సాటిస్ఫాక్టరీగా లేదు, దాన్ని ఏం చేస్తారండి మీరు? రిపోర్ట్ చేసుకుంటారు. ఓకేనా అండి? ఈ రిపోర్ట్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి? మీకు మీ ఒపీనియన్కి కంక్లూజన్స్గా అవుతాయి. ఓకేనా అండి? అడ్వాంటేజెస్ ఏంటి సర్ప్రైజ్ చెక్ వల్ల? సర్ప్రైజ్ చెక్ వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయండి? మోస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి? మోరల్ చెక్ ఆన్ ఎంప్లాయీస్, మోరల్ చెక్ ఆన్ క్లయింట్ స్టాఫ్. ఓకేనా అండి? అండ్ ఎర్లీ డిటెక్షన్, అండి, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్, ఇంప్రూవ్ ఆడిట్ ఎఫెక్టివ్నెస్. ఎందుకని? మీరు ఫ్రీక్వెంట్గా సర్ప్రైజ్ చెక్ చేస్తున్నారు, 2-3 సర్ప్రైజ్ చెక్ చేసినప్పుడు మీ ఆడిట్ శాంప్లింగ్ అని ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఆడిట్ శాంప్లింగ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏం జరుగుతుందండి? మీ ఎఫెక్టివ్నెస్ ఇన్ ఆడిటింగ్ ఇంక్రీజ్ అవుతుంది, ఆడిట్ రిస్క్ తగ్గుతుంది కదా అండి. ఓకేనా? అంటే నేను ఎక్కువ శాంపిల్స్ తీసుకునే కొద్ది ఏమవుతుంది? ప్రాబిలిటీ ఆఫ్ యాక్యురసీ పెరుగుతూ ఉంటుంది కదా. ఓకేనా? రిపోర్టింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడ రిపోర్ట్ అని చెప్పాం కదండి.
ఆ రిపోర్టింగ్ ఎలా ఉంటుంది, రిజల్ట్స్ ఆఫ్ సర్ప్రైజ్ చెక్. మెటీరియల్ అనుకోండి, ఓకే నాన్ మెటీరియల్ అయితే కన్సిడర్ చేయం. మెటీరియల్ అనుకోండి, ఓకే ఆడిట్ రిపోర్ట్లో ఏం చేస్తామంటే ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా, ఇది సర్ప్రైజ్ చెక్. ఓకేనా అండి. ఓకే, ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం ఆడిట్ ప్రొసీజర్స్లో మనం ఏంటి ఎనలిటికల్ ప్రొసీజర్స్. ఎనలిటికల్ ప్రొసీజర్స్ అంటే అలా మాట్లాడుకున్నాం కదండి, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఓకే ప్లాజిబుల్ రిలేషన్షిప్స్. ఓకే, evaluation of financial information through analysis of plausible relationship between both financial and non-financial data. ఓకే అంటే ఒక రీజనబుల్ రిలేషన్షిప్ పెట్టాలి ఫినాన్షియల్ డేటాకి నాన్ ఫినాన్షియల్ డేటా ఇవన్నీ. ఓకే, అంటే ఏంటి, రెండు ఫినాన్షియల్ ఐటమ్స్ అన్నా వాటి మధ్య డిఫరెన్స్ అని తీసుకుంటాం. ఓకేనా అండి, లేకుంటే ఒక ఫినాన్షియల్ నాన్ ఫినాన్షియల్ డేటా మధ్యలో తీసుకుంటాం, లేకుంటే రెండు నాన్ ఫినాన్షియల్ డేటా అయినా తీసుకొని మనం ఏం చేస్తాం ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటాం. అండ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి అంటే సమ్ సైంటిఫిక్ ప్రొసీజర్స్, స్టాటిస్టికల్ అండ్ సైంటిఫిక్ ప్రొసీజర్స్. ఓకేనా అండి, అంటే ఏంటి, రేషియోస్ బిల్డ్ చేసుకోవడం, ట్రెండ్స్ ఫాలో అవ్వడం. ఓకేనా అండి, అంటే అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి అంటే ట్రెండ్స్, మీరు ఫాలో అవుతున్న ట్రెండ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే లాస్ట్ ఇయర్ ట్రెండ్స్కి ఈ ఇయర్ ట్రెండ్కి ఏమన్నా డీవియేషన్ ఏమైనా ఉందా. ఫస్ట్ 4 years పాజిటివ్లో ఉందండి, ఒక్కసారిగా నెగిటివ్కి వెళ్ళిపోయింది, సో ట్రెండ్ మిస్ అయింది. ఓకే, సో గ్రాస్ ప్రాఫిట్ రేషియో సంథింగ్ ఏదైనా అనుకుంటే, సో ఇక్కడ మిస్టేక్ జరిగే ఏది హెవీ డీవియేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ సమ్ మిస్టేట్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది అంతే. ఏంటి మిస్టేట్మెంట్ అర్థం కాదు. త్రూ అనలిటికల్ ప్రొసీజర్స్ మనం ఏంటి మిస్టేట్మెంట్ ఉండొచ్చు, ఏ ఏరియాలో మిస్టేట్మెంట్ ఉండొచ్చు అని కనుక్కోగలం. ఎందుకని ఇప్పుడు నేను రేషియోస్ యూజ్ చేస్తానండి. లాస్ట్ ఇయర్ నాకు రేషియోస్ ఉన్నాయి. ఓకే, గ్రాస్ ప్రాఫిట్ రేషియో కావచ్చు, ప్రాఫిట్ రేషియో కావచ్చు, లేకపోతే టర్న్ ఓవర్ రేషియో కావచ్చు, ఎనీ రేషియోస్. ఈ రేషియోస్ నాకు ఒక్కసారిగా డీవియేషన్ కనిపించింది. ఆ డీవియేషన్ కనిపించినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సమ్ మిస్టేట్మెంట్ ఏదో ఉండొచ్చు, లేకపోతే సమ్ ఈవెంట్ జరిగింది, కన్సిడరబుల్ ఈవెంట్ జరిగింది. ఓకే, సో మిస్టేట్మెంట్ ఉండొచ్చు అంటే ఛాన్స్ అయితే ఆ ఏరియా తెలుస్తుంది. ఓకేనా, బట్ మిస్టేట్మెంట్ ఏంటో మనకు తెలియదు, మిస్టేట్మెంట్స్ ఎప్పుడు మనకు తెలియదు. సో అనలిటికల్ ప్రొసీజర్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ప్లానింగ్ స్టేజ్లో యూజ్ చేస్తామండి. ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసే ముందు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ ఫాలో అవుతాం. రీసెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే ఇండస్ట్రీ యావరేజ్ ఎలా ఉంది, ప్రజెంట్ కంపెనీ ఎక్కడ మిస్టేక్ అవుతుంది. ఓకేనా, ఇవన్నీ అనలిటికల్ ప్రొసీజర్స్. అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి, అనాలిసిస్ ఆఫ్ రేషియోస్ అండ్ ట్రెండ్స్. ఓకే, రేషియోస్ని ట్రెండ్స్ని అనాలిసిస్ చేయడం, ఐడెంటిఫై ద డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేయాలి, ఇన్వెస్టిగేట్ దోస్ డిఫరెన్సెస్. అసలు ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చిందని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓకేనా అండి, అప్పుడు మనకేం తెలుస్తుంది, ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దిస్ మనకేం తెలుస్తుందంటే మిస్టేట్మెంట్ ఏంటో తెలుస్తుంది. ఓకేనా, బిఫోర్ దట్ మనకేం తెలుస్తుంది, ఏరియా మాత్రమే తెలుస్తుంది. ఓకేనండి, ఫినాన్షియల్ రేషియోస్ అంటే ఏంటి, రెండు ఫినాన్షియల్ ఎలిమెంట్స్. ఓకే, ఫినాన్షియల్ అంటే మానిటరీ టర్మ్. ఫినాన్షియల్ అంటే ఏంటంటే మానిటరీ టర్మ్, అంతేకాని నెంబర్స్ అంటే మానిటరీ కాదు. ఓకే, ఓన్లీ ఫినాన్షియల్స్ మాత్రమే మానిటరీ టర్మ్స్ మాత్రమే ఫినాన్షియల్స్, నెంబర్స్ ఫినాన్షియల్స్ కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఫినాన్షియల్ రేషియోస్ ఆర్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఫినాన్షియల్ ఎలిమెంట్స్, సేల్స్ అమౌంట్ ఫినాన్షియల్స్ అండ్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఫినాన్షియల్. ఓకేనా అండి, ఆర్ నెట్ ప్రాఫిట్ ఈజ్ ఫినాన్షియల్ నెంబర్, ఫినాన్షియల్. ఓకేనా అండి, సో ఎగ్జాంపుల్ ఏంటి దానికి,
గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో, ఓకేనా అండి, అలాంటివి. అండ్ నాన్ ఫినాన్షియల్ రేషియోస్. నాన్ ఫినాన్షియల్ రేషియోస్లో ఏంటి, ఒకటి ఫినాన్షియల్, ఇంకోటి నాన్ ఫినాన్షియల్ అయినా ఉండొచ్చు, లేదా రెండు నాన్ ఫినాన్షియల్ ఐటమ్స్ అయినా ఉండొచ్చు. ఒక ఫినాన్షియల్, ఇంకోటి నాన్ ఫినాన్షియల్ అంటే శాలరీ ఈజ్ ఫినాన్షియల్ ఐటమ్. అండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఇది ఫినాన్షియల్స్ కాదు, మానిటరీ కాదు, నెంబర్ చెప్తుంది అంతే, జస్ట్ నెంబర్స్, ఓకేనా అండి. యావరేజ్ శాలరీ పర్ ఎంప్లాయీ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఓకేనా. సో దానికి ఏం చేస్తామండి, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తీసుకుంటాం, ఓకే. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, నాన్ ఫినాన్షియల్ ఐటమ్, శాలరీ ఫినాన్షియల్ ఐటమ్, ఓకేనా అండి. ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్, నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది ఏంటండి, నాన్ ఫినాన్షియల్ ఐటమ్, ఓకేనా అండి. నెట్ ప్రాఫిట్, నెట్ ఇన్కమ్ ఏమవుతుంది, ఫినాన్షియల్ ఐటమ్, ఓకేనా. రిలేషన్షిప్ బిట్వీన్ టూ నాన్ ఫినాన్షియల్ ఎలిమెంట్స్, టూ నాన్ ఫినాన్షియల్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఓకేనా అండి. నేను ఎంత ఇన్పుట్ పంపిస్తే నాకు స్క్రాప్ రిపోర్టింగ్, ఓకేనా అండి. ఇన్పుట్ అంటే నేను 100 kilos ఇన్పుట్ని నేను ప్రాసెసింగ్ పంపిస్తే, ప్రొడక్షన్ పంపిస్తే 90 kilos నాకు వస్తుంది ఎవ్రీ ఇయర్. బట్ ఈ ఇయర్ నాకు 17 వచ్చింది, బట్ ఎక్కడో మిస్టేక్ జరిగింది, ఓకేనా అండి. ఇక్కడ ఎఫెక్టివ్నెస్ గురించి మనం మాట్లాడలేదు, బిజినెస్ ఎలా చేస్తున్నారని మాట్లాడుకోవట్లేదు, మనం ఇక్కడ ట్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాం. ట్రెండ్స్ అండ్ ఎనాలిసిస్ అండ్ రేషియోస్ గురించి మాట్లాడుతున్నాం, రేషియో ఎనాలిసిస్ అండ్ ట్రెండ్ ఎనాలిసిస్ గురించి మాట్లాడుతున్నాం, ఓకేనండి. అండ్ ఇంకా ఏముంటాయి, ఇంట్రీమ్ రిపోర్ట్స్ ఉంటాయి కదండి, అవి మనకి ఏమవుతాయి, ఎనాలిసిస్ చేయడానికి ఉపయోగపడతాయి, ఓకేనా. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రేషియో, ఓకే. ఎనాలిసిస్ ఎలా ఎనాలిసిస్ చేస్తారండి మీరు, ఇంటర్ఫర్మ్ ఎనాలిసిస్ అంటే ఏంటండి, ఇండస్ట్రీలోనే డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, ఐడెంటికల్ ఫర్మ్స్, ఓకేనా. సో వీళ్ళందరూ బిజినెస్ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, మన బిజినెస్ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఏమైనా హెవీ డీవియేషన్స్ ఏమన్నా ఉంటే, సో ఏమనుకుంటాం మనం, సమ్ మిస్టేక్మెంట్ ఇక్కడ జరుగుండొచ్చు, ఓకేనా అండి. ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, అక్కడ ఎక్కువ వర్క్ ప్రొసీజర్స్ అప్లై చేస్తాం, ఓకేనా. అది ఇంటర్ఫర్మ్ ఎనాలిసిస్. ఇంటర్ పీరియడ్ ఎనాలిసిస్ అంటే ఏంటి, మన బిజినెస్ ఏం చేస్తాం మనం, డిఫరెంట్ పీరియడ్స్లో ఎలా ఉంది, ఓకే, ట్రెండ్ ఎలా ఉంది అని అనాలిసిస్ చేస్తాం, ఓకేనా అండి. బడ్జెటరీ అనాలిసిస్ మీ బడ్జెట్కి, ఓకేనా, అండ్ యాక్చువల్స్కి ఎలా ఉంది, డిఫరెన్స్ ఎలా ఉంది, ఓకేనా అండి. 3 are analysis. గ్రాస్ ప్రాఫిట్ రేషియో. ఇక్కడ నా గ్రాస్ ప్రాఫిట్ రేషియోలో మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉందని తెలిసిందండి, ఓకేనా. మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉందని తెలిసింది, అంతే తప్ప నాకు ఏ ఏరియాలో మిస్టేట్మెంట్ ఉందో తెలియదు. ఏదర్ అది సేల్స్లోనే జరుగుండొచ్చు, పర్చేస్లోనే జరుగుండొచ్చు, క్లోజింగ్ స్టాక్లో అయినా, ఓపెనింగ్ స్టాక్లో అయినా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో అయినా. డైరెక్ట్ లేబర్ని ఎక్స్పెన్స్ కూడా తీసుకోవాలనుకున్నాను లేండి, ఓకేనా. అంటే మీ ట్రేడింగ్ అకౌంట్ ఉంది కదా, ట్రేడింగ్ అకౌంట్లో ఉండేవాడిని, సేల్స్ పర్చేజెస్ ఎక్కడైనా జరుగుండొచ్చు కదా మిస్టేట్మెంట్ అనేది. సో నాకు గ్రాస్ ప్రాఫిట్లో హెవీ డీవియేషన్ అని వచ్చినప్పుడు నాకేం తెలుస్తుంది అంటే, గ్రాస్ ప్రాఫిట్లో నాకు మిస్టేట్మెంట్ ఉంది అంతే, ఏ ఏరియాలో తెలియదు. సో డ్యూ టు అనలిటికల్ ప్రొసీజర్స్ వీ కెన్ ఐడెంటిఫై ఓన్లీ ఏరియాస్ వేర్ మిస్టేట్మెంట్స్ ఆర్ ప్రెజెంటెడ్, బట్ వీ డోంట్ నో దట్ మిస్టేట్మెంట్. మనకు మిస్టేట్మెంట్ ఏందో తెలియదు, అప్పుడు ఏం చేయాలి, పర్ఫామ్ చేయాలి. ఇంకా ఇక్కడ జస్ట్ మనం ప్లానింగ్ స్టేజ్లో ఎక్కడెక్కడ ఎక్కువ ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి అని మనం తెలుసుకున్నాం. త్రూ అనలిటికల్ ప్రొసీజర్స్ వీ హ్యావ్ టు డూ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ టు ఐడెంటిఫై సచ్ మిస్టేట్మెంట్స్, ఓకేనా అండి. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేయాలి, అనలిటికల్ ప్రొసీజర్స్, ఓకేనా. అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి, మనం ట్రెండ్ అనాలిసిస్, రేషియో అనాలిసిస్ ఇవి చేయడం, ఓకేనా అండి. సో అట్ ప్లానింగ్ ఏం చేస్తాం, అన్ని రేషియోస్ అండ్ ట్రెండ్స్ అన్ని అప్లై అనాలిసిస్ చేసి ఏం చేస్తామంటే, నేచర్, ఎక్స్టెంట్ అండ్ టైమింగ్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ మనం ఏం చేస్తాం, డిసైడ్ అవుతాం, ఓకేనా అండి. ఎట్
ప్లానింగ్ స్టేజ్ టు డిసైడ్ నేచర్, ఎక్స్టెంట్ అండ్ టైమింగ్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. ఎలాంటి నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి, ఓకేనా అండి, ఎంత టైం, ఏ టైంలో ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి, ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ శాంప్లింగ్స్ తీసుకోవాలి, అంటే ఎంత ఇన్ డెప్త్ ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలా లేదా అనే విషయం, ఓకేనా. మనకు వచ్చి డీవియేషన్స్ బట్టి అనాలిసిస్, మనం చేసే అనాలిసిస్ని బట్టి బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం, ప్లానింగ్ స్టేజ్లో డిసైడ్ అవుతాం, ఓకేనా, ప్రతి ఆడిట్ ప్రొసీజర్ ఎంత ఎలా చేయాలి అని, ఓకేనా అండి. అండ్ పర్ఫార్మెన్స్ స్టేజ్లో ఇక్కడ మనకి ఏం తెలిసిపోయిందండి, ఏరియా తెలిసింది అంతే, మిస్టేక్మెంట్ తెలియదు, ఏరియా తెలుస్తుంది. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ స్టేజ్లో ఏం చేస్తామండి, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేస్తాం, ఓకేనా, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేస్తాం. బట్ పర్ఫార్మెన్స్ స్టేజ్లో ఏం చేస్తామంటే మనం టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ని ఏమంటామంటే సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ చేస్తాం, ఓకే. అంటే సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అంటే ఏంటండి, అంటే అక్కరెన్స్ కరెక్ట్గా ఉందా, కంప్లీట్గా ఉందా, ఓకేనా, యాక్యురసీ మెయింటైన్ అవుతుందా, వాల్యుయేషన్ ఎలా ఉంది, ఇవన్నీ, ఓకేనా అండి. అట్ పర్ఫార్మెన్స్ స్టేజ్ ఏం చేస్తాం, యాజ్ పర్ సబ్స్టాంటివ్ అనాలిసిస్ ప్రొసీజర్స్ టు obtain రిలవెంట్ అండ్ రిలయబుల్ ఆడిట్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేస్తాం, ఓకేనా. అండ్ కంక్లూజన్ స్టేజ్లో ఏం చేస్తామండి, ఫార్మింగ్ ఎ ఓవరాల్ కంక్లూజన్, ఓకే, ఓవరాల్ కంక్లూజన్ని మనం ఫామ్ చేసుకుంటాం. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఓకే, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఆడిటర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటిటీ. అంటే నువ్వు ఆడిట్ ప్రొసీజర్ చేసిన తర్వాత నీకు ఒక రిజల్ట్ వచ్చి ఉంటుంది, ఆడిట్ ఎవిడెన్స్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఒకలా ఉంటాయి, ఈ రెండు మ్యాచ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఒపీనియన్ ఇస్తాం. అర్థమవుతుందా, చూడండి మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఎట్ ప్లానింగ్ స్టేజ్, ఓకే, టు డిసైడ్ నేచర్, ఎక్స్టెంట్, టైమింగ్, ఓకే. నేచర్ అంటే ఏంటండి, విచ్ ఆడిట్ ప్రొసీజర్స్, ఎలాంటి ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి, అండ్ ఎక్స్టెంట్, అప్ టు వాట్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు వెరిఫై, అంటే శాంప్లింగ్ అండి, ఎలాంటి శాంప్లింగ్ తీసుకోవాలి, ఓకేనా. టైమింగ్, వెన్ వీ హ్యావ్ టు వెరిఫై దట్ ఐటమ్, టైమింగ్, ఎప్పుడు మనం వెరిఫై చేయాలి ఆ ఐటమ్ని, ఓకేనా అండి. సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి, analytical procedures, substantive analytical procedures means analytical procedures used as substantive procedures. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేయడం అంతే, అంటే అనలిటికల్ ప్రొసీజర్స్ని యూజ్ చేస్తూ అలానే మీరు టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేయాలి, దాన్ని ఏమంటారు, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అంటారు, ఓకే. ఎగ్జాంపుల్ చూడండి, వైల్ వెరిఫైయింగ్ క్యాష్ సేల్స్ ఆఫ్ ఎంటిటీ, కంపేరింగ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ క్యాష్ ఇన్ క్యాష్ బుక్ అండ్ డిపాజిట్ అమౌంట్ ఇన్ బ్యాంక్ స్టేట్మెంట్. ఇక్కడ మీరు అనాలిసిస్ చేస్తున్నారు. ఇప్పుడు అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి, సమ్ సైంటిఫిక్ ఆర్ స్టాటిస్టికల్ వే ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్, ఓకేనా అండి. అండ్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్లోనే మీరు ఏం చేస్తారు అంటే సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అంటే ఏంటి, కంప్లీట్నెస్ కరెక్ట్గా ఉందా, అక్కరెన్సీ కరెక్ట్గా ఉందా, వాల్యుయేషన్ కరెక్ట్గా ఉందా, ఇవి, ఓకేనా అండి. ఈ రెండింటిని యూజ్ చేస్తూ మీరు ఏం చేస్తారు అంటే వెరిఫై చేయడాన్ని ఏమంటారు మీరు, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్, దాన్ని టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అని అంటారు, ఓకేనా అండి. అండ్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ మీరు అప్లై చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఓకే. అండ్ ఫస్ట్ది ఇది ప్రెడిక్టబిలిటీ కొట్టేయండి, ఓకేనా. సూటబిలిటీ ఉండాలి, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ యూజ్ చేయాలి అంటే దిస్ ఇస్ వన్, సూటబిలిటీ ఆఫ్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్, ఓకే. అంటే దేనికోసమైతే మీరు టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్కి వెళ్తున్నారు దానికి సూటబుల్ మెజర్సే మీరు తీసుకోవాలి, ఓకేనా అండి. అంటే డేటాకి సంబంధించింది డేటాస్కే ఉండాలి. ఇప్పుడు క్యాష్ ఉంది ఇక్కడ, సో మీరు ఏం చేస్తున్నారు, రిసిప్ట్ ఆఫ్ క్యాష్ బుక్ తీసుకుంటున్నారు అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ రెండు తీసుకుంటున్నారు, సో సూటబుల్గా ఉండాలి, ఓకేనా అండి. ఆ సూటబిలిటీ, రిలయబిలిటీ ఆఫ్ డేటా టు బి కంపేర్డ్, అంటే మీరు దాని మీద ఆడిట్ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఆ రిలయబిలిటీ ఉండాలి, అంటే సోర్స్ మీరు ఎక్కడి నుంచి ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారో అది రిలయబుల్గా ఉండాలి,
ఓకేనండి. ఇన్ కేస్ ఇప్పుడు డేటాస్ ఉందండి, డేటాస్లో రిలయబిలిటీ ఏంది? ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే ఇండిపెండెంట్ సోర్సెస్ నుంచి మీకు వస్తూ ఉంటే, ఓకేనండి, దాన్ని మీరు ఏమంటారు? ఏమవుతుంది? దాని బేసిస్ మీరు ఏం చేస్తే మోర్ రిలయబుల్గా ఉంటారు దాని మీద, ఓకేనండి. అంటే ఇండిపెండెంట్ సోర్సెస్ నుంచి రావాలి, ఓకేనండి. రిలవెన్స్గా ఉండాలి అంటే కంపారబిలిటీ, ఓకే, కంపారబిలిటీ ఉండాలి. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ ఎలా ఉండాలండి? స్ట్రాంగ్గా ఉండాలి, ఓకేనండి. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండేలా ఉండాలి. అప్పుడే మీకు ఏమవుతుంది? మీ రిలయబిలిటీ పెరుగుతుంది, ఓకే. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం చేయాలి? ఇక్కడ మీరు ఏం చేశారండి? ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు. హియర్ ఆడిట్ ఎవిడెన్స్ వచ్చింది మీకు ఇక్కడ. సో ఆడిట్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? మీరు సమ్ ఎక్స్పెక్టేషన్ డెవలప్ చేసుకుంటారు, ఓకేనా అండి. అంటే ఎక్స్పెక్టేషన్ డెవలప్ చేసుకోవడం అంటే ఏంటి? ప్రిడిక్టిబిలిటీ ఇక్కడ వస్తుందండి. ఇక్కడ ఓకేనండి, ప్రిడిక్ట్ చేయాలి. ఆడిట్ ఎవిడెన్స్ ఇక్కడ మీకు ఆడిట్ ఎవిడెన్స్ వస్తుంది, మీకు ఇక్కడ ఆడిట్ ఎవిడెన్స్ వస్తుంది. ఇక్కడ బెస్ట్ సూటబుల్ ఏంటో చూసుకుంటున్నారు, ఇక్కడ ఆడిట్ ఎవిడెన్స్ వస్తుంది. అండ్ డెవలప్ చేసుకోవాలి. డెవలప్మెంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, దట్ ఈస్ ప్రిడిక్టబుల్. ఇలా ఉండొచ్చు అని ప్రిడిక్ట్ చేయగలగాలి, ఓకేనా అండి. అండ్ నెక్స్ట్, డిఫరెంట్ ఈజ్ మోర్ దాన్ ద యాక్సెప్టబుల్ డిఫరెన్స్. మనం శాంప్లింగే చేసామండి, యాక్యురేట్గా ఏం మనకి రావాల్సిన అవసరం లేదు. బట్ మనకు వచ్చిన డిఫరెన్స్ అంటే ఇప్పుడు మనం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి మనకి. మనం ఆడిట్ ఎవిడెన్స్ మనం గ్యాదర్ చేసాం కాబట్టి మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ని డెవలప్ చేసుకున్నాం. ఈ ఎక్స్పెక్టేషన్ అనేది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో చూపిస్తున్న అసర్షన్స్, అర్థమవుతుందండి. అంటే ట్రాన్సాక్షన్స్లో వస్తున్న అసర్షన్స్ అయినా, అసర్షన్స్ ఇన్ ట్రాన్సాక్షన్ లెవెల్ ఆర్ అసర్షన్స్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్, ఎనీథింగ్, ఓకేనా అండి. ఈ అసర్షన్స్కి మనం డెవలప్ చేసుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఈ రెండింటికి మిస్ మ్యాచ్ అవుతూ ఉందండి. మ్యాచ్ అవుతూ ఉంటే ఓకే, బట్ మిస్ మ్యాచ్ అవుతూ ఉంది, డీవియేషన్ ఎక్కువగా ఉంది. అప్పుడు ఏం చేయాలండి మీరు? లేకుంటే ఒక జడ్జ్మెంట్ పాస్ ఫస్ట్ జడ్జ్మెంట్ పాస్ చేయలేకపోతున్నారు. అప్పుడు ఒకవేళ డీవియేషన్ ఎక్కువగా ఉంది, మీరు వెళ్ళింది రైట్ పాతే అయితే మీరు ఏం చేస్తారు? అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్కి ఇంకర్ అవుతారు, ఓకేనా? అర్థమవుతుందా? మీరు సరైన కంక్లూజన్ రాకపోతే డిఫరెన్స్ మోర్ దాన్ ద యాక్సెప్టబుల్ డిఫరెన్స్, ఇఫ్ ఎస్ అడాప్ట్ ద అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్. అర్థమవుతుందండి? ఇదంతా 520లో వస్తుందండి, ఎస్ఏ 520 అనలిటికల్ ప్రొసీజర్స్, ఓకేనా? ఇఫ్ ఎస్ అడాప్ట్ అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్. కంక్లూజన్ స్టేజ్, దిస్ ఈస్ కంక్లూజన్ స్టేజ్ అండి, కంక్లూజన్ స్టేజ్, ఓకే. కంక్లూజన్ స్టేజ్లో ఏం చేశారు మీరు? అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్ చేశారు, డీవియేషన్ ఒకవేళ వచ్చింది లేదు, ఇలా ఆడిట్ ప్రొసీజర్స్ చేశారు. అండ్ ప్రిడిక్టబుల్ ఎక్స్పెక్టేషన్స్కి వచ్చారు, మీరు సమ్ ఎక్స్పెక్టేషన్ డ్రా చేసుకున్నారు. టు కంక్లూడ్ వెదర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్, ఓకే, ఈజ్ ఈక్వల్ టు హిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎంటిటీ, ఓకేనా అండి. ఇక్కడ మీకు ఒక ఎస్సే చెప్పాలి. ఎస్సీ 350 ఏం చెప్తుంది అంటే, ఐడెంటిఫై అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ through understanding entity and business environment.
మనం స్టార్టింగ్లో చెప్పుకున్నామండి, గెయినింగ్ ద నాలెడ్జ్ అబౌట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అని. ఓకేనా? సో మనకి ఓకే, మనం ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓకేనా అండి? సో ఎక్స్పెక్టేషన్స్కి అండ్ ఫినాన్స్ స్టేట్మెంట్స్లో ఉన్న అసెర్షన్స్కి ఏమవ్వాలండి, మ్యాచ్ అవ్వాలి. ఓకేనా అండి? అంటే మీ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎంటిటీ, ఓకేనా, అండ్ ఫినాన్స్ స్టేట్మెంట్ చూపిస్తున్న వాల్యూస్, ఈ రెండు మ్యాచ్ అవుతూ ఉంటే, ఓకేనా అండి, మ్యాచ్ అవుతూ ఉంటే ఏం చేస్తారు మీరు, ఒపీనియన్ని ఫామ్ చేసుకుంటారు. హెల్ప్స్ టు ఫార్మ్ అండ్ ఒపీనియన్. మ్యాచ్ అవ్వకపోతే ఏం చేస్తారు, మిస్ మ్యాచ్ అయితే ఏం చేస్తారండి, ఇఫ్ నాట్ అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేస్తారు. ఓకేనా? సార్ చూడండి, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్. ఓకే, ఆఫ్టర్ అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్ మీరు కంక్లూజన్కి వచ్చారు. ఓకే, ఆ కంక్లూజన్ అనేది ఫినాన్స్ స్టేట్మెంట్స్కి ఈక్వల్గా ఉండాలి మీ ఎక్స్పెక్టేషన్స్కి. ఓకేనా అండి? చూడండి, ఒకేసారి చెప్పేస్తాను. ఇంటర్నల్ కంట్రోల్స్, ఓకే, ఇంటర్నల్ కంట్రోల్స్ స్ట్రాంగ్గా ఉంటే ఏం చేయాలండి, ఎనలిటికల్ ప్రొసీజర్స్ సరిపోతాయి. ఓకేనా? అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ వీక్గా ఉంటే ఏం చేయాలండి, ఎనలిటికల్ ప్రొసీజర్స్ చేయాలి, అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి. అన్నింటిలో ఎనలిటికల్ ప్రొసీజర్స్ చేయాలి, బట్ వీక్ అండ్ స్ట్రాంగ్గా ఉండే దగ్గర మారిపోతుంది. మెటీరియల్ ఐటమ్, ఇఫ్ మెటీరియల్ ఐటమ్ అయితే ఏం చేయాలండి, అది ఎనలిటికల్ ప్రొసీజర్ చేస్తారు, అయినా కాకుండా చేస్తారు. ఇఫ్ మెటీరియల్ అయితే ఏం చేస్తారు, అదర్ ఆడిట్ ప్రొసీజర్ చేస్తారు. మెటీరియల్ ఐటమ్ కాదు, అవసరం లేదు. ఓకేనా? ప్రిడిక్షన్, మీ ప్రిడిక్షన్ అనేది యాక్యురేట్గా ఉంది, అప్పుడు ఏం చేస్తారండి, రెండిట్లో ఎనలిటికల్ ప్రొసీజర్ చేస్తారు మీరు ఖచ్చితంగా. అండ్ మనం అదర్ ఆడిట్ ప్రొసీజర్ దగ్గర మాట్లాడుకుంటున్నాం. ఏం చేయాలి, యాక్యురేట్గా ఉండడం అవసరం లేదు, యాక్యురేట్గా లేదు, డీవియేషన్స్ ఎక్కువ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తారు, అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తారు. రిస్కీ ఏరియా, ఓకేనా అండి? రిస్కీ ఏరియా అంటే ఏంటి, రిస్కీ ఏరియా అంటే ఫ్రాడ్ చేయడానికి ఛాన్స్, స్కోప్ ఎక్కువ ఉంది, ఎక్కడైనా ఎనలిటికల్ ప్రొసీజర్ చేస్తారు. అండ్ రిస్కీ ఏరియా కాబట్టి ఏం చేస్తారు, అదర్ ప్రొసీజర్స్ కూడా అప్లై చేస్తారు. ఓకేనా? రిస్కీ ఏరియా కాకపోతే అవసరం లేదు. ఓకేనా అండి? టైమ్ అండ్ కాస్ట్ రిస్ట్రిక్షన్ ఏం లేదు, అప్పుడు ఏం చేస్తారు, అన్ని ప్రొసీజర్స్ అప్లై చేస్తారు. ఒకవేళ రిస్ట్రిక్షన్ ఉంది టైమ్ అండ్ కాస్ట్కి, ఎనలిటికల్ ప్రొసీజర్స్ చేస్తారు, బట్ అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్ ఏం అప్లై చేయరు. ఓకేనా అండి? ఒకసారి చూడండి. SA 350, identifying and assessing risk of material misstatement through understanding entity and business environment. Audit techniques ఇవి కాకుండా రిమైనింగ్ మళ్ళీ ఇంకా ఉన్నాయండి. ఆడిటింగ్ టెక్నిక్స్, యాక్చువల్లీ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఓకేనా? రేపు మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఆడిట్ టెక్నిక్స్ మాట్లాడుకుంటాం. బట్ ప్రజెంట్కి ఈ ఆడిట్ టెక్నిక్స్ ఏంటండి, ఆడిట్ టెక్నిక్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆడిట్ ప్రొసీజర్స్లో ఆడిట్ టెక్నిక్ యూజ్ చేస్తాం.
ఓకేనా అండి. ఆడిట్ టెక్నిక్స్లో ఏం యూజ్ చేస్తాం, ఆడిట్ మెథడ్స్ యూజ్ చేస్తాం. ఓకేనా అండి. ఆడిట్ టెక్నిక్స్ టూల్స్ అడాప్టెడ్ బై ఆడిటర్ వైల్ పర్ఫార్మింగ్ ఆడిట్. ఓకేనా అండి. ఏంటి ఆడిట్ టెక్నిక్స్? వాచ్ చేయడం, ఓకేనా, వెరిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీస్ విత్ వోచర్స్. ఓకే, మీరు ఇప్పుడు వోచర్ మీన్స్ ద ఇంటర్నల్లీ జనరేటెడ్ డాక్యుమెంట్ విచ్ కంటైన్స్ ఆల్ డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకేనండి. వోచర్ అంటే ఏంటి? ఓన్లీ రిసిప్ట్ కాదు వోచర్ అంటే. వోచర్ అంటే కంపైలేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, రిసిప్ట్స్. ఓకేనండి. ఎగ్జాంపుల్కి చూడండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే స్టోర్కి రిక్విజిషన్ లెటర్ పంపిస్తుంది. అంటే మా ప్రొడక్షన్కి 40,000 రా మెటీరియల్ కావాలి అని. స్టోర్ చెక్ చేసుకుంటే స్టోర్ దగ్గర 15,000 ఉన్నాయండి. ఓకేనా. స్టోర్ ఏం చేస్తుంది, పర్చేస్ డిపార్ట్మెంట్కి పర్చేస్ రిక్విజిషన్ పంపిస్తుంది. రిక్విజిషన్ అంటే ఎన్ని 25 తీసుకోండి, 25 + 15 40. ఓకేనా. సో పర్చేస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, సప్లయర్కి పర్చేస్ ఆర్డర్ పంపిస్తుంది. ఓకేనా, 25. ఓకే. అండ్ సప్లయర్ ఏం చేస్తాడండి, ఓకే, 25,000ని స్ట్రైట్గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, స్టోర్ డిపార్ట్మెంట్కి పంపిస్తాడు. స్టోర్ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుంది, స్టోర్ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుంది, 40,000 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్తాయి. ఓకేనా. సో ఇక్కడ స్టోర్ రిక్విజిషన్ లెటర్ ఉంటుంది, పర్చేస్ రిక్విజిషన్ లెటర్ ఉంటుంది, పర్చేస్ ఆర్డర్ ఉంటుంది, ఇక్కడ ఇన్వాయిస్ ఉంది. ఓకేనా అండి. ఈ ఇన్వాయిస్ మీరు స్టోర్ డిపార్ట్మెంట్ పంపించారు. ఓకే. ఇవన్నీ ఒక ట్రాన్సాక్షన్కి రిలేటెడ్ ఉన్న అన్ని రిసిప్ట్స్ అన్నీ కంపైల్డ్గా ఉంటే దాన్ని ఏమంటాం మనం, వోచర్ అని అంటాం. ఓకేనా అండి. అర్థమవుతుందా? సో కంప్లీట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి ఒక వోచర్లో. వోచర్ అనగానే బిల్లో, ఒక రిసిప్టో ఇలా అనుకోవద్దు. ఓకేనా. ఒక ట్రాన్సాక్షన్, కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ రిసిప్ట్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటే దాన్ని వోచర్ అంటాం. ఓకేనా. సో వోచింగ్ అంటే ఏంటి, వెరిఫికేషన్ ఆఫ్ అకౌంటింగ్ విత్ ఎంట్రీ విత్ వోచర్స్. ప్రతిదీ అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని చూసుకుంటాం. ఓకేనా అండి. పోస్టింగ్ అంటే ఏంటంటే వెరిఫికేషన్ ఆఫ్ లెడ్జర్ పోస్టింగ్. ఓకే. అండ్ కాస్టింగ్ అంటే ఏంటి, టోటలింగ్ కదండి, మీన్స్ టోటలింగ్, వెరిఫికేషన్ ఆఫ్ టోటల్స్. కన్ఫర్మేషన్ అంటే ఏంటండి, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, ఆర్ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అండ్ ఇంటర్నల్ కన్ఫర్మేషన్. ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఇప్పుడు డేటాస్ ఉన్నాయండి, డేటాస్ కానీ క్రియేటర్స్ కానీ, దానికోసం మనం ఏం చేస్తాం, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ కోసం వెళ్తాం. ఇంటర్నల్ కన్ఫర్మేషన్ అంటే ఏంటి, సమ్ ఎంప్లాయీస్ నుంచి కానీ లేకపోతే అదర్ మేనేజ్మెంట్ ఎవరి దగ్గర నుంచి, మేనేజర్స్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేస్తాం. అది కన్ఫర్మేషన్, కరెక్టా లేదా. obtain రెస్పాన్స్ ఫ్రమ్ అదర్స్. ఫిజికల్ వెరిఫికేషన్. ఓకేనా అండి. అంటే ఏం చేస్తాం మనం, స్టాక్ని ఫిజికల్గా వెరిఫై చేయడం, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ స్టాక్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, వెరిఫికేషన్ డన్ బై ఆడిటర్ ఫిజికల్లీ. అండ్ ట్రేసింగ్ అంటే ఏంటండి, ఐడెంటిఫై వన్ ఐటమ్ ఇన్ 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్. ఓకేనా. అంటే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ ఈ వాల్యూ ఉంది, ఓకే, సేమ్ ఆధార్ కొంచెం అలాగే రిఫ్లెక్ట్ అయి ఉండాలి కదండి, అలాగే. రీకన్సిల్ చేయడం, అడ్జస్టింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్. ఓకే. లెడ్జర్ స్క్రూటినీ చేయడం అంటే ఏంటండి, ఇయర్ ఎండ్లో చేయడం. ఓకే. ఎనీ పీరియడ్ ఎండ్లో చేసేదాన్ని స్క్రూటినీ అని అంటాం. ఓకే, జరిగిపోయిన తర్వాత. ఓకే. సో వెరిఫికేషన్ ఆఫ్ జెన్యూన్నెస్ ఆఫ్ లెడ్జర్ అట్ పీరియడ్ ఎండ్. ఓకే అంటే దాన్ని లెడ్జర్ స్క్రూటినీ అని అంటాం. స్కానింగ్ అంటే ఏంటంటే ఓవర్గా అలా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఓకే. అంటే ప్రతిదానికి ఏముంటుందండి మనకి, స్కానింగ్ అంటే ప్రతిదానికి ఇన్డెప్త్ ఆడిట్ ప్రొసీజర్స్ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఆడిట్ టెక్నిక్స్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిటికి ఏమవుతుందంటే సింపుల్ టెక్నిక్స్ సరిపోతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ రెంట్ అని ఇచ్చాడండి. రెంట్ అనేది పర్ ఇయర్ అంటే ఎవ్రీ మంత్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఎవ్రీ మంత్ రెంట్ ఉంటాయి, ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తుంటే పర్ ఇయర్కి ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉండాలి,
12 ఎంట్రీస్ ఉండాలి అంతే. అంతే కదండి. రెంట్ అకౌంట్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉండాలి? 12. ఓకే, ఇప్పుడు నేను దానికి స్కాన్ చేస్తే సరిపోతుంది. ఒక 11 ఉంటే నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అడుగుతాను. ఓకేనా? సో కొన్నిటికి ఏంటంటే మనకు స్కానింగ్ సరిపోతుంది. అలా స్కానింగ్ ఓవర్ వ్యూ ఆఫ్ అండ్ లెడ్జర్, దాన్ని స్కానింగ్ అని అంటాం. ఆడిట్ టెక్నిక్స్ ఏంటంటే వాచింగ్, పోస్టింగ్, కాస్టింగ్, కన్ఫర్మేషన్, ఫిజికల్ వెరిఫికేషన్, ట్రేసింగ్, రీకన్సిలేషన్, లెడ్జర్ స్క్రూటినీ అండ్ స్కానింగ్. ఓకే, మళ్ళీ రేపు కొన్ని యాక్చువల్ ఆడిట్ టెక్నిక్స్ రేపు మాట్లాడుకుంటాం. ఓకేనా? ఆడిట్ ప్రిన్సిపల్స్ అండ్ ఆడిట్ టెక్నిక్స్. ప్రిన్సిపల్స్ అంటే ఏంటండి? స్టాండర్డ్స్. ఓకే, సమ్ స్టాండర్డ్స్. ఆడిటింగ్ స్టాండర్డ్స్ కాదు ఇవి. ప్రిన్సిపల్స్ అంటే ఒక స్టాండర్డ్ సెట్ చేసుకోవడం. ఓకే, ఆడిట్ టెక్నిక్స్ ఈ ఆడిటర్ బేస్ చేసుకొని టెక్నిక్స్ యూజ్ చేసుకుంటారు. ఆడిటర్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, దే ఆర్ fundamental rules followed by the auditor while doing an audit. ఓకేనండి? ఆడిట్ అండ్ దే ఆర్ టూల్స్ అడాప్టెడ్ బై ఆడిటర్ వైల్ డూయింగ్ అన్ ఆడిట్. ఓకేనా? ఆడిట్ టెక్నిక్స్ ఏముంటాయి? టూల్స్ యూజ్ చేస్తారు. ఆడిట్ ప్రిన్సిపల్స్ ఏముంటాయి? అవి ఫండమెంటల్ రూల్స్. ఓకేనండి? ఆడిట్ ప్రిన్సిపల్స్ ఆర్ బేసిక్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ అన్ ఆడిట్ యాజ్ పర్ SA 200. ఏంటండి బేసిక్ ప్రిన్సిపల్స్? గుర్తున్నాయా? ఎథికల్ రిక్వైర్మెంట్ నెంబర్ 1. ఎథికల్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి? ఏమున్నాయి ఎథికల్ రిక్వైర్మెంట్లో? ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, కాన్ఫిడెన్షియాలిటీ, ఇండిపెండెన్స్. ఓకే, ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ, ఇండిపెండెన్స్. రెండోది ఏంటండి? కాన్ఫిడెన్షియాలిటీ. థర్డ్ వన్ ప్రొఫెషనల్ కంపిటెన్స్ అండ్ డ్యూ కేర్. ఫోర్త్ వన్ ప్రొఫెషనల్ బిహేవియర్. ఓకేనా అండి? అది ఎథికల్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ ఏంటి? ప్రొఫెషనల్ జడ్జిమెంట్. థర్డ్ వన్ నెక్స్ట్ ఏంటి? ప్రొఫెషనల్ స్కెప్టిసిజం. ఫోర్త్ వన్ ఏంటి? obtain sufficient and appropriate audit evidence. ఫిఫ్త్ వన్ ఏంటి? చెప్పండి. ఫిఫ్త్ వన్ ఏంటి? కండక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఓకేనా అండి? ఈ 5 న్యూలో అయితే, ఓల్డ్లో అయితే వేరేలా ఉంటుంది. ఓకే, డాక్యుమెంటేషన్, ఆడిట్ ఎవిడెన్స్, రిపోర్టింగ్, ఇలా యూజ్ వర్క్ ఆఫ్ అదర్స్ అవన్నీ. ఓకేనండి? యాజ్ పర్ SA 200 అవి ఫాలో అవ్వాలి. ఆడిట్ టెక్నిక్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. ఓకే, ఆడిట్ ప్రిన్సిపల్స్ ఆర్ కాన్స్టెంట్ ఫర్ ఆడిట్ టు ఆడిట్, కామన్ ఫర్ ఎవ్రీ ఆడిటర్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆడిట్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఫండమెంటల్ రూల్స్ కాబట్టి. ఓకే, బట్ టెక్నిక్స్ అనేది ఆడిటర్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ బేస్ చేసుకుని ఏమవుతాయి? మారిపోతూ ఉంటాయి. ఒక్కొక్క ఆడిటర్ ఒక్కొక్కలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారు. ఆడిట్ టెక్నిక్స్ చేంజ్ చేసుకున్నాం ఆడిటర్ టు ఆడిటర్ అండ్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. స్మాల్ ఫామ్కి అయితే అవసరం లేదు, డెప్త్గా ఆడిట్ ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డీటెయిల్డ్ ఆడిట్ ప్రొసీజర్స్ అర్థమవుతుందంటే టెక్నిక్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు శాంప్లింగ్ టెక్నిక్స్ అనేవి స్మాల్ ఫామ్స్కి మారిపోతూ ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్స్ తగ్గిపోతుంది కాబట్టి, కాంప్లెక్సిటీ ఆఫ్ బిజినెస్ మారిపోతుంది కాబట్టి. ఓకేనా? బ్రాడ్ ఫ్రేమ్ ఆఫ్ మేనర్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఆడిట్ వర్క్ ప్రొసీజర్స్ ఇంక్లూడింగ్ టెక్నిక్స్. ఆడిట్ ప్రొసీజర్స్ అంటే ఏంటండి? బ్రాడ్ ఫ్రేమ్. ఓకే, ఆడిట్ వర్క్ ఎలా చేయాలి, ప్రొసీజర్స్ ఎలా ఉండాలి. ఓకే, ఆడిట్ వర్క్ ప్రొసీజర్స్ అన్నీ ఎలా ఉండాలి అని దాంట్లో టెక్నిక్స్ కూడా ఉంటాయి. టెక్నిక్స్ రిఫర్స్ టు మెథడ్స్ ఎంప్లాయిడ్ టు క్యారీ అవుట్ ప్రొసీజర్స్. ఈ టెక్నిక్స్ ఎందుకు? ఒక ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అంటే సమ్ టెక్నిక్స్ యూజ్ చేసి ఆ పర్టికులర్ ఆడిట్ ప్రొసీజర్ని ఏం చేస్తారు? కంప్లీట్ చేస్తారు. ఓకేనా అండి? ఆడిట్ ప్రొసీజర్స్ ఏముంటాయి? కంప్లైన్స్ ప్రొసీజర్స్, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్. సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ ఏమవుతాయి? టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, అంతే కదండి. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ అనలిటికల్ ప్రొసీజర్స్. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఏముంటాయి? టెస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, టెస్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్. ఓకేనా? కాంబినేషన్ ఆఫ్ టెక్నిక్స్ అప్లైడ్ ఇన్ ద పర్టికులర్ ప్రొసీజర్స్. ఓకేనా అండి? ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఏముంటాయి? ఒక 1 or 1
1 or more than 1 ఆడిట్ టెక్నిక్స్ని యూజ్ చేయొచ్చు ఒక ప్రొసీజర్. ఓకేనండి, ఇది ఆడిటింగ్ టెక్నిక్స్. అండ్ టుమారో విల్ డిస్కస్ ఆడిట్ టెక్నిక్స్ ఇన్ లిటిల్ బ్రాడ్ వే. ఏమేమి ఉంటాయంటే టెస్ట్ చెకింగ్, ఇంకా టెస్ట్ చెకింగ్ ఉంటుందండి, కట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటుంది. ఓకేనా, అలా ఒక్కొక్క టెక్నిక్స్ ఉంటాయండి. ఈ టెక్నిక్స్ మనం ఫాలో రేపు చెప్పుకుందాం. ఓకే, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, ఇన్ డెప్త్, ఓకే, ఇన్ డెప్త్ అనాలిసిస్, ఇవన్నీ ఉంటాయండి ఆడిట్ టెక్నిక్స్. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? ఆడిట్ ఎవిడెన్స్. ఈ ఆడిట్ ఎవిడెన్స్కి వెళ్ళే ముందు మనం ఆడిట్ టెక్నిక్స్ ఇవన్నీ చెప్పుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.